హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకేబీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనము చాలా ఆరోగ్యవంతమైన రుచికరమైన ఒక రెసిపీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ రెసిపీ పేరు ఏంటంటే రసం రైస్ అండి. చాలా సింపుల్గా చేయొచ్చు. ఎమర్జెన్సీ టైమ్స్లో టైం లేనప్పుడు త్వరగా ఇది చేయొచ్చు. అన్ని రకాలైన పోషకాలు కూడా దీనిలో అందుతాయండి. చాలా బెస్ట్, పిల్లలకి చాలా బెస్ట్ రెసిపీ ఇది. మరి ఈ రసం రైస్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మనం ఒక 10 ఎండుమిర్చి మనం తీసుకుంటున్నాం. అలాగే ఒక 2 రెబ్బలు కరివేపాకు, తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాం. అలాగే ఒక 2 టీ స్పూన్స్ బ్లాక్ పెప్పర్ అండి. అలాగే ఒక 3 టీ స్పూన్స్ ధనియాలు, అలాగే 2 టీ స్పూన్స్ మనం జీలకర్ర తీసుకుంటున్నాం. ఇవి ఇంగ్రీడియంట్స్. మొత్తము 6 రకాల ఇంగ్రీడియంట్స్ మనం చూస్తున్నాం హియర్. ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, నల్ల మిరియాలు, అలాగే ధనియాలు, అలాగే జీలకర్ర చూస్తున్నాం. తర్వాత మనము ఒక కప్పు మనము రైస్ తీసుకోవాలండి. జనరల్గా మనం వాడే కప్పు సైజే రైస్ తీసుకుంటాం. ఆ కప్పులో ఒక అరకప్పు కందిపప్పు యాడ్ చేస్తాం. అలాగే ఒక అరకప్పు పెసరపప్పు యాడ్ చేస్తామండి. పెసరపప్పు యాడ్ చేస్తాం. రైట్. తర్వాత మనము ఒక 2 పెద్ద టొమాటోలు చిన్న ముక్కలుగా చేసుకొని మనం రెడీగా ఉంచుకోవాలి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనం ఏవైతే బియ్యము, కందిపప్పు, పెసరపప్పు మిక్స్ ఏదైతే ఉందో మిక్స్ చేసింది మనం శుభ్రంగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఎలా చేయాలనేది ప్రాసెస్ మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాగా శుభ్రంగా కడిగిన ఈ బియ్యము, కందిపప్పు అటు మిక్చర్లో ఒక కప్పు టమోటాలు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో కప్పు టమోటాలు మనం యాడ్ చేద్దాం. తర్వాత ఇది కప్పున్నారు కాబట్టి, బియ్యము ఇవన్నీ కప్పున్నారు కాబట్టి దానిలో 3 కప్పుల నీళ్లు, దానికంటే ముందు నల్ల మిరియాలు ఒక 10 నల్ల మిరియాలు వేద్దాం. తర్వాత దీనిలో 3 కప్పుల వాటర్ని మనం యాడ్ చేద్దాం. 3 కప్పుల వాటర్ యాడ్ చేద్దాం. ఈ 3 కప్పులు యాడ్ చేసిన తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాం. 3 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికిద్దాం. సో ఫ్రెండ్స్, మనం ముందుగానే చెప్పినట్లుగా ఈ మొత్తం నీళ్లు పోసిన తర్వాత 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు దాన్ని బాయిల్ చేద్దాం. తర్వాత ప్రాసెస్ చూద్దాం. దానికి కావాల్సిన దినుసులు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుందాం. అది బాగా హీట్ అయిన తర్వాత వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిన తర్వాత మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం ముందు చెప్పుకున్నాం వాటిని మనం లైట్గా ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం ముందు చెప్పినట్లుగా దినుసులు ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుందాం. ధనియాలు, అలాగే బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాం. తర్వాత మెంతులు, తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, వీటన్నిటిని కూడా మనం కాసేపు మనం ఫ్రై చేయాలని, లైట్గా ఫ్రై చేయాలి. జాగ్రత్తగా గమనించాలి. ఎక్కువ మాడకూడదు. సిమ్లో పెట్టి కొద్దిసేపే, కేవలం ఒక నిమిషం 2 నిమిషాల పాటు మనం వాటిని ద్వారగా ఫ్రై చేయించాలి. గమనించాలి, ఎక్కువ ఫ్రై చేయించకూడదు. మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఈ మిక్చర్ ఏదైతే ఉందో దీన్ని బాగా మనం గ్రైండ్ చేయాలి, పొడిలాగా తయారు చేసుకోవాలి. ఆరిన తర్వాత పొడిగా తయారు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఇంగ్రీడియంట్స్ మనం మిక్చర్లోకి తీసుకున్నాం. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాం. రైట్. యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం బాగా గ్రైండ్ చేసి మెత్తని పొడిగా చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మిక్సీ వేసిన తర్వాత ఇలా మెత్తటి పొడిగా చేసుకున్నాం. తర్వాత ప్రాసెస్ మనం చూద్దాం.
తర్వాత ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మనం తీసుకొని దాన్ని బాగా నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఆ నిమ్మకాయ ఆ చింతపండు రసాన్ని మనం తీసుకుంటున్నాం. ఈ చింతపండు రసాన్ని మనం ఈ ఇంగ్రీడియంట్లో మనం వాడబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు 3 లేదా 4 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనము ఏదైతే చింతపండు చారు ఏదైతే ఉందో దానిని పోస్తూ మనం బాగా తిప్పాలి ఫ్రెండ్స్. చింతపండు చారు పోస్తూ ఈ సిమ్లో పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచి చింతపండు చారు పోసి బాగా దీన్ని కలపాలి. కలిపిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ దినుసుల పొడి మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేయాలి. వేస్తూ చాలా చక్కగా కలపాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ అయ్యేలాగే కలపాలి. ఎక్కడ కూడా గడ్డలు కానీ అలాంటివి లేకుండా చాలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత తగినంత ఉప్పు, సరిపడంత ఉప్పు మనం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అది మీ రుచిని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీరు సాల్ట్ని యాడ్ చేయండి. తిప్పుతూ ఉండాలి. పూర్తిగా కలిసిన తర్వాత మనం యాడ్ చేసినవన్నీ కూడా పూర్తిగా కలిసే వరకు మనము తిప్పాలి. తిప్పిన తర్వాత ఇది 1 లేదా 2 పొంగులు వచ్చే వరకు మనము దీన్ని సిమ్లో పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్. అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక మూతను పెట్టి కవర్ చేసి 1 పొంగు వచ్చే వరకు మనం జాగ్రత్తగా ఉడికించాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోపును రెడీ చేద్దాము. ఈ పోపు వేసిన తర్వాత దీనిని మనం ఏదైతే ఉడికించామో ఆ రైస్లో మనం కలపాలి. మనము 1 స్పూన్ నూనె కానీ లేదా నెయ్యి కానీ ఏదైనా వాడొచ్చండి. 1 స్పూన్ తీసుకుందాం. ఇది కొంచెం వేడైన తర్వాత మనం కొంచెం పోపుల డబ్బా నుంచి దినుసులు వేసుకున్నాం. ఇది కొంచెం వేగిన తర్వాత మనం 2 లేదా 3 పచ్చిమిరకాయలను వాటిని ముక్కలుగా తుంచి, ఎండుమిరకాయలు ముక్కలుగా తుంచి వాటిని వేద్దాం. వీటిని సరిగా వేగేలాగా మనం తిప్పుదాం ఫ్రెండ్స్. ఇవి వేగిన తర్వాత మనము 20 రెబ్బలు వెల్లుల్లిపాయలని వాటిని ముందుగానే ముక్కలు చేసి పెట్టుకుందాం. ఆ వెల్లుల్లిపాయ రెబ్బల్ని మనం ఈ నూనెలో వేసి అవి దోరగా వేగే వరకు మనం వాటిని వేపుదాం. తర్వాత 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కోసి, చిన్న ముక్కలుగా కోసి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం వేసి ఇటు మొత్తాన్ని దోరగా మనం వేపాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు కానివ్వండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు కానివ్వండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుందాం. మాడకుండా చూసుకోవాలి. మాడితే టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రెసిపీ ఆరోగ్యంతో పాటు మంచి రుచిని కూడా ఇస్తుంది కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మనం దీన్ని చూసుకోవాలి. వీటిని జాగ్రత్తగా ఇలా గోల్డ్ వచ్చే వరకు కూడా మనం వీటిని వేపుదాం. రైట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ పోపు అంతా చక్కగా వేగిన తర్వాత దీనిని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఆ రైస్లో మనం కలపాలి. కలిపిన తర్వాత 2 నిమిషాలు అలాగే సిమ్లో ఉంచాలి. రైట్ ఫ్రెండ్స్. ఇలాగే మనం ఈ తయారు చేసి పెట్టుకున్న పోపు అంతటిని కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లో మనం కలపాలి. కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని గంటతో మనం చాలా జాగ్రత్తగా చక్కగా కలిసిపోయేలాగా మనము తిప్పుకోవాలి. చూడండి, పోపు ఇక్కడ చక్కగా అన్నంలో మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలో చక్కగా కలిసిపోయింది ఫ్రెండ్స్. ఇలా బాగా పూర్తిగా తిప్పిన తర్వాత 2 నిమిషాలు మనము అలాగే ఆ స్టవ్ మీద పెట్టుకొని తర్వాత దించుకోవాలి.
సిమ్లో ఉడికించాలి, గుర్తుపెట్టుకోండి. సిమ్లోనే ఉడికించాలి, లేకపోతే అడుగు మాడిపోయే ప్రమాదం ఉంది. సిమ్లోనే ఉడికించాలి ఒక 2 నిమిషాల పాటు. సో 2 మినిట్స్ ఉడికించడం, సిమ్లో ఉడికించడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకొని చక్కగా తినొచ్చు. చూడండి ఎలా వస్తుందో ఫైనల్గా రెసిపీ. దీన్ని గరిటెతో ఇలాగా ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం దానిని భోజనం చేయటమే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసిన రెసిపీ, రసం రైస్ రెసిపీ. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.